మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడేన జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడేన జీవన రక్షణ కారణభూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 146వ రోజు, మే 26వ తేదీ. అంశము: ప్రవక్త ప్రతిఫలమనగా ప్రవక్తకి స్నేహితునిగా ఉండటమే. ఈ అంశం కొరకు వాక్య భాగాలను చదువుదాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. మత్తయి 10వ అధ్యాయము 41వ వచనము. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. హోషేయ 12వ అధ్యాయము 13వ వచనము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. సహోదరుడా బ్రెన్హాం, మీకు సమయం ఉన్నట్లయితే దయచేసి మత్తయి 10వ అధ్యాయము 41వ వచనమును వివరించగలరా? ప్రవక్త యొక్క ప్రతిఫలం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. యేసు ఇలా చెప్పాడు: ప్రవక్త అని ప్రవక్త పేరిట వచ్చువారిని చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలము అనగా ప్రవక్తతో స్నేహముగా ఉండటమే. అతడు మీకు స్నేహితుడు. శూనేమియురాలైన స్త్రీలాగా అది ఎప్పుడైనా పనికి రావచ్చు. ఆమె విషయంలో అది పనికి వచ్చింది. దేవుని సేవకులను పట్టించుకోండి. ప్రశ్నలు మరియు సమాధానాలు 2వ భాగం నుంచి సేకరింపబడినది. ఇప్పుడు నేను ఈ ప్రకటన చేయాలనుకుంటున్నాను. దీనిని నేను చెప్పడానికి భయపడ్డాను, కానీ ఈ రాత్రి దీన్ని చెప్పడానికి కొద్దిగా సిద్ధపడినట్లు ఉంది. మీరు గమనించారో లేదో నాకు తెలియదు. ఇది ఒక సహోదరి నాకు బహుకరించిన కోటు. దీని కొరకు నేను ఎంతో కృతజ్ఞుడను. ఎంతో ధన్యవాదములు. ఆ సహోదరిని దేవుడు దీవించునుగాక. అలాగే మీ అందరికీ ధన్యవాదములు. జనులు నాకు మంచి టైలను, చొక్కాలను, సాక్షులను పంపించుచున్నారు. అయితే వేదికపై నుండి దాని గురించి చెప్పడానికి నేను కొంచెం భయపడ్డాను. బహుశా నేను తప్పుడు అభిప్రాయం వస్తుందని ఎవరైనా అనుకోవచ్చును. బహుశా నేను దాని గురించి కేవలం లేదు అలా అనుకోవద్దు. కానీ నేనెంతో కృతజ్ఞుడను. జనులు ఆ విధంగా చేయుచూ ఉంటే నేను దాని గురించి ఎలాగైనా ప్రస్తావించకుండా ఉండలేను సుమా. మీకు తెలుసా, కొందరైతే నాకు బహుకరించిన దాని మీద కనీసం తమ చిరునామా కూడా రాయరు. నాకు ఆ కోటును కొనిచ్చిన ఆ స్త్రీ యొక్క పేరును
నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే తన కుడి చేయి ఏమి చేసెనో అది తన ఎడమ చేతికి తెలియకూడదని బహుశా ఆమె యొక్క అభిమతమై ఉండునని అనుకుంటున్నాను. ఆమె చేసిన ఈ కార్యము కొరకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను. మరియు నేను ఇది చెబుతున్నాను, నా ప్రియ సహోదరి, అలాగే మీ అందరికీ ధన్యవాదములు. మీరు మీ జీవితంలో ఎవరికైనా ఏదైనా ఇచ్చిన ఎడల నేను దానిని ఎంతో అభినందించుదును. బైబిలు ఇలా సెలవిచ్చినది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేసిన ఎడల అది నాకు చేసినట్లే. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. ఇప్పుడు దేవుడు మీకు 100 రెట్లు తిరిగి ఇచ్చునని నేను నమ్ముచున్నాను. మరియు దేవుడు నా మనస్సును సరిగా ఉంచినట్లయితే నేను ఖచ్చితంగా ఉందును. నేను ఈ కోటును ధరించి మద్యం దుకాణంనకు లేక అటువంటి చెడ్డ చోట్లకి ఎప్పుడూ వెళ్ళను. నేను ఇంతవరకు అటువంటి చోట్లకు ఎన్నడూ వెళ్ళలేదు. నేను దీనిని ధరించి కేవలం చర్చికి, ఇంటికి మాత్రమే వెళ్తాను, లేదా రోగులను దర్శించడానికి వెళ్తాను. కేవలం అటువంటి చోట్లకే వెళ్ళేదను. నేను ఈ కోటును ధరించి బోధించుచున్నప్పుడు వేలాది మంది జనులను గెలుచుకోవడానికి దేవుడు అనుమతించునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ అట్టి రీతిగా నన్ను అభిషేకించాలని ప్రార్థించుచున్నాను. ఆ జనులు వచ్చుచుండగా వారిలో చాలామంది ఆర్కాన్సస్లో చేసినట్లుగా తక్కిన వారంతా ఆయన మహిమగల శక్తి ద్వారా స్వస్థత నొందిరి. మన భూలోక యాత్ర ముగిసినప్పుడు, జీవితమంతా ముగింపునకు వచ్చినప్పుడు, ఆ మహిమలోకి ప్రవేశించినప్పుడు ఆయన మనపై ఒక గొప్ప ధవల వస్త్రమును, తెల్లని వస్త్రమును మనకి ధరింప చేయడమును నేను చూచినప్పుడు దాని దగ్గరగా నేను నిలబడాలని ఆశించుచున్నాను. అప్పుడు నేను నా తండ్రికి నా శిరస్సు వంచి నమస్కరించి, ఆయన మీకు నీతి వస్త్రధారణ చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించెదను. దేవుడు నిత్యము మీతో ఉండాలనేదే నా ప్రార్థన అయి ఉన్నది. క్రియలు లేని విశ్వాసము మృతము అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనలను ప్రేమించి కుటుంబ బలిపీఠం అనే మంచి ఈ కార్యక్రమంలో ఈ రోజు కొరకు మనకు దేవుడు అనుగ్రహించిన యొక్క గొప్ప అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా మనము దేవుని చేత కృప పొందిన వారిమై ఉన్నాము. ఎందుకనగా ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్తను మనము చేర్చుకున్నాము గనుక. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందికి ఈ కాలానికి పంపబడిన ప్రవక్త అర్థము కాలేదు, కానీ ప్రవక్తను తప్పుగా అర్థం చేసుకున్న ఈ రోజుల్లో ప్రియ సోదరులారా, నిజంగా దేవుని కృపచేత మనమైతే ఆయనను చేర్చుకున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త నిశ్చయంగా దేవుడు మన కొరకు పంపి ఉన్నాడని మనం గమనించగలుగుతున్నాం. ఈ లోకానికి అది ఎంతమాత్రం పట్టనట్టుగా, లోకమంతా ఏదో తెలియని విధముగా నశించిపోవడానికి వెళ్ళిపోతున్న ఈ సమయంలో దేవుడు తన కృపచేత మనలను ప్రేమించాడు. కేవలం తన కృపచేత కోట్లాది జనులలో మనలను గుర్తించాడు. ప్రియ సోదరులారా, అల్పులైన మనలను ఆయన ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ చెల్లిందాం. మనం చదువుకున్న ఈ అంశమును నిజంగా ఎంతో అద్భుతమైన అంశముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలమును పొందును. ప్రతి కాలములోనూ దేవుడు తన ప్రవక్తలను పంపి ఆయన తన ఉన్నతమైన వాక్కును తన ప్రజలకు అందించి వారిని అంధకారంలో నుండి విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ముందుకు నడిపించడానికి, ఈ లోకమనే బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు తన ప్రవక్తలను ఒక మార్గముగా కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న ఆ మార్గము ఎంతో ఉన్నతమైనది. ప్రతి కాలములోనూ ఆయన తన ప్రవక్తలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను ఆదరించినట్లుగా, వారిని బలపరుచినట్లుగా, వారిని ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాం,
ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. నిజంగా మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో 400 సంవత్సరములు దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు మోషే ప్రవక్తను పంపి వారిని బయటకు రప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ఆ ఐగుప్తు దాస్యం నుండి విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, ఆ ప్రవక్తను వారు నమ్మకపోతే, ఆ ప్రవక్తను వారు చేర్చుకొనకపోతే నిశ్చయంగా వారు ఆ బానిసత్వంలోనే ఉండి నశించిపోయేడు వారు. ప్రియ సోదరులారా, ప్రవక్తను చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ప్రవక్త ద్వారా ప్రతిఫలం పొందుకున్నట్లుగా, ప్రవక్త ద్వారా మేలు పొందుకున్నట్లుగా మనం అనేక వాక్య భాగాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ చదువుకున్నాం, ప్రవక్త అని ప్రవక్త పేరిట వచ్చు వారిని చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. ప్రవక్త ఫలము అనగా ప్రవక్తతో స్నేహముగా ఉండటమే, ప్రవక్తను ప్రేమించడమే, ప్రవక్తను నమ్మటమే, ప్రవక్తపై విశ్వాసం పెట్టుకోవడమే. ప్రవక్తను మనము నమ్మి ప్రవక్తను మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని దీవించబోతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు నిశ్చయంగా ప్రవక్త ఫలం పొందును. నిజముగా దేవుని పేరట వచ్చి ఎవరినైనా మనం చేర్చుకున్నప్పుడు దేవుడు వారిని ఒట్టినే వదిలిపెట్టడు గాని ప్రతి ఒక్కరికి ఆయన తగిన దీవెనలను ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, దేవుని బిడ్డలను, దేవుని సేవకులను చేర్చుకున్న వారిని ఆయన ఎప్పుడూ ఒట్టినే విడిచిపెట్టలేదని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న రీతిగా ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకునడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయముగా దేవుని బిడ్డలను, దేవుని సేవకులను మనము మన ఇంట చేర్చుకున్నప్పుడు, యథార్థవంతులైన దేవుని సేవకులను మనము ఆదరించినప్పుడు నిశ్చయముగా వారి పక్షాన దేవుడు మనలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఇక్కడ షూనేమీరాలైన ఆ గనురాలు ఆ ఎలీషా ప్రవక్తను చేర్చుకుని అతన్ని ఎంతగానో ఆదరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ షూనేమీరాలు మనకెంతో మాదిరికరముగా ఉన్నట్టుగా మనం కనుగొనగలం. ప్రియ సోదరులారా, ఎలీషా ప్రవక్తను ఆమె చేర్చుకున్న విధానాన్ని మనం గమనించినట్లయితే ఆమె అతడిని ఎంతో గౌరవించింది. ఇక్కడ మనం చదువుతాం, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చుచున్నప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రియ సోదరులారా, నిజంగా ఆమె ప్రవక్త అయిన ఎలీషాను ఎంతో గౌరవించి అతడికి వచ్చిన ప్రతిసారి ఆతిథ్యమిచ్చి అతడు సేదతీరడానికి ఆశ్రయం కల్పించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అందుకు దేవుడు ఆమెను ఒట్టిగా వదిలిపెట్టలేదు, కానీ గొడ్రాలిగా ఉన్న ఆమెను ఆయన దీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఎలీషా అన్నాడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను అని ఎలీషా ప్రవక్త ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమీ చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే గెహాజీ ద్వారా ఎలీషా ప్రవక్త తెలుసుకుని ఆమెకి ఏమి అవసరమో దేవుడు వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త అన్నారు, ఆమె నేనేమి చేయ కోరుచున్నానని వాడిని అడగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకు ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనిను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఓ ప్రియ సోదరులారా, ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటూ వెళ్తే నిజముగా ఎంతో ఉన్నతమైన విషయాలు, దేవుడు మన పట్ల చేసే అనేక గొప్ప విషయాలను మనం కనుగొనగలం. తర్వాత ఆ చిన్న బిడ్డ చనిపోవడం, అయితే ఆమె ఎలీషా ప్రవక్తపై పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి ఆ కర్మేలు కొండపై ఉన్న ఎలీషా కొరకు
తాను వెళ్ళి ఎంతో ప్రాధేయపడి ఎంతో వ్యాకుల పడినప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చి ఆ బిడ్డను బ్రతికించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియ సోదరులారా, ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ప్రవక్తను చేర్చుకుని వారు ప్రవక్త ఫలమును పొందుతారని మనం ఆదర్శంగా తీసుకోవడానికి, మాదిరికరంగా తీసుకోవడానికి ఇలాంటి అనేక విషయాలను దేవుడు మనకు దృష్టాంతంగా పెట్టాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన మనల్ని ఎన్నడూ త్రోసివేయడు. దేవుని పేరట మనం ఏదైనా చేసి ఉంటే, దేవుని కొరకు ఏదైనా మనం చేతులు చాచి చేసి ఉన్నట్లయితే అది మనకు పరలోకమందు గొప్ప ధననిధిగా ఉన్నదని మనం ఎరుగుదుము. ప్రియ సోదరులారా, ఇక్కడ మన ప్రవక్తను గమనించినట్లయితే మన ప్రవక్తను ఈ కాలానికి పంపబడిన మన విలియం బ్రన్హం అనే ప్రవక్తను అనేక మంది ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు ఎంతో పేదరికంలో ఉండి కనీస అవసరాలు కూడా తీరని ఒక సామాన్యుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు తనకు అనేక సభలకు అటెండ్ అవడానికి సరైన వస్త్రాలు కూడా లేనప్పుడు ప్రియ సోదరులారా, ఆయన కొరకు అనేక మంది చేతులు చాచి అనేక విధాలుగా సహకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఒక సహోదరి నాకు బహుకరించిన కోటు, దీని కొరకు నేను ఎంతో కృతజ్ఞుడను, ఎంతో ధన్యవాదములు. ఆ సహోదరిని దేవుడు దీవించునుగాక. జనులు నాకు మంచి టైలను, చొక్కాలను, సాక్షులను పంపించుచున్నారు. అయితే వేదికపై నుండి దాని గురించి చెప్పడానికి నేను కొంచెం భయపడ్డాను. బహుశా నేను తప్పుడు అభిప్రాయం వస్తుందని ఎవరైనా అనుకోవచ్చును. బహుశా నేను దాని గురించి కేవలం ప్రియ సోదరులారా, అతడు అంటున్నాడు, లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు, లేదు అలా అనుకోవద్దు, కానీ నేనెంతో మీరు పంపే ఆ వస్తువుల కొరకు కృతజ్ఞుడను. ఆ జనులు ఆ విధముగా చేయుచూ ఉంటే నేను దాని గురించి ఎలాగైనా ప్రస్తావించకుండా ఉండలేను సుమా. మీకు తెలుసా, కొందరైతే నాకు బహుకరించిన దానిపైన కనీసం తన చిరునామా కూడా రాయరు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, వారెంతో గొప్ప విశ్వాసాన్ని కలిగి ప్రవక్త కొరకు అనేక వస్తువులను పంపినప్పటికీ వారు వారి పేర్లను వ్యక్తపరచకుండా, వారి చిరునామా కూడా తెలియకుండా, కుడి చేయి చేసిన దానిని ఎడమ చేయికి కూడా తెలియకుండా ఉండునట్లు అనే వాక్య భాగాన్ని వారు ఎంతో చక్కగా ఆచరిస్తూ ప్రవక్తకు అనేక వస్తువులను పంపినప్పటికీ, ప్రవక్తకు అనేక రకాలుగా సహకరించినప్పటికీ వారు వారి పేర్లను వ్యక్తపరచకుండా ఉన్నారు. అందుకొరకు ప్రవక్త అంటున్నాడు, వారందరికీ నేను ఎంతో కృతజ్ఞుడను. వారు చేసిన ఆ కార్యములను బట్టి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఓ ప్రియ సోదరులారా, మనం బైబిల్లో అనేక మంది దేవుని ప్రజలకు, అనేక మంది దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా, ఎంతో సహకరించినట్టుగా మనం కనుగొనగలం. ఇక్కడ మనం చదువుకున్నాం, బైబిల్ ఇలా సెలవిచ్చినది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసిన ఎడల అది నాకు చేసినట్టే. నీతిమంతుడిని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలం పొందును, ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. ఇప్పుడు దేవుడు మీకు 100 రెట్లు తిరిగి ఇచ్చునని నేను నమ్ముచున్నాను. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయంగా అది వాస్తవమై ఉన్నది. దేవుని పేరట మనం ఏదైనా చేసిన ఆనవాళ్ళు ఉంటే దేవుడు తిరిగి దానికి 100 రెట్లు మనకి ఇస్తూ ఉన్నాడు. మన విశ్వాసం ద్వారా దేవుని కొరకు ఏదైనా చేసి ఉన్నట్లయితే దేవుడు ఎన్నడూ రుణపడి ఉండే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా దానికి అనేక రెట్లు తిరిగి ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చదువుకున్నాము, ప్రవక్తకు అనేక మంది ఆ వస్త్రాలు పంపి ఆయన అనేక మీటింగ్స్లో అటెండ్ అవడానికి, అనేక సభలలో బోధించడానికి వారిచ్చిన సహకారాన్ని బట్టి ఎంతోమంది ఆయన వాక్యం ద్వారా రక్షించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నేను వీటిని ధరించి అపవిత్రమైన చోట్లకు వెళ్ళను. ఈ కోటును ధరించి మద్యము దుకాణము లేక అటువంటి చెడ్డ చోట్లకి ఎన్నడూ వెళ్ళను. నేను ఇంతవరకు ఎప్పుడు అలాంటి చోట్లకు వెళ్ళలేదు. నేను వీటిని ధరించి కేవలం చర్చికి లేదా ఇంటికి మాత్రమే వెళ్తాను, లేదా రోగులను దర్శించడానికి వెళ్తాను. కేవలం అటువంటి చోట్లకే వెళ్ళలేదు. నేను ఈ కోటును ధరించి బోధించుచున్నప్పుడు వేలాది మంది జనులను గెలుచుకోవడానికి దేవుడు అనుమతించుచున్నాడని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ అట్టి రీతిగా నన్ను అభిషేకించాలని ప్రార్థించుచున్నాను.
ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, మనం ప్రవక్తలకు, మనము దేవుని బిడ్డలకు ఖచ్చితంగా సహకరించవలసిన వారమై ఉన్నాం. మనం వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపి వారికి అనేక విధాలుగా సహకరించి దేవుని కొరకు అనేక మందిని రక్షించే వారముగా మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, మనం ఈ భూలోక యాత్రను ముగించినప్పుడు, ఈ జీవితం ముగింపునకు వచ్చినప్పుడు, ఆ మహిమలోకి ప్రవేశించినప్పుడు ఆయన మనపై ఒక గొప్ప ధవల వస్త్రమును మనకు ధరింప చేయటమును, ఒక తెల్లని వస్త్రమును మనకు ధరింప చేసినప్పుడు, అది నేను చూసినప్పుడు దానికి దగ్గరగా నేను నిలబడాలని ఆశపడుతున్నాను. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప దినము దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు యథార్థవంతులమై దేవుని పనిలో సహకరించవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, అప్పుడు నేను నా తండ్రికి నా శిరస్సు వంచి నమస్కరించి ఆయన మీకు నీతి వస్త్రధారణ చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించేదను. దేవుడు నిత్యం మీతో ఉండాలనేదే నా ప్రార్థన అయి ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ప్రవక్తకు ఎవరెవరైతే సహకరించి అనేక మంది రక్షించబడటానికి సహాయపడ్డారో వారందరినీ దేవుడు ఒకరోజు పిలిచి వారికి బహుమానాలు ఇచ్చుచున్నప్పుడు, వారిపై ఆ ధవల వస్త్రమును, ఆ తెల్లని వస్త్రమును ధరింప చేస్తున్నప్పుడు అది చూచిన ప్రవక్త ఇంకా దగ్గరగా నిలబడి ఆయనకు శిరస్సు ఉంచి నమస్కరిస్తానని, ఆ నీతి వస్త్రములు ధరింప చేస్తున్న ఆయనకు శిరస్సు ఉంచి నమస్కరించి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తానని, మన నిమిత్తము దేవుడు ఆ పని చేస్తున్నందుకు ఆయన ఎంతో సంతోషపడతానని, అలా చేయాలనేదే నా ప్రార్థన అయి ఉన్నదని ప్రవక్త ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా చెప్పగలుగుతున్నాడు. ఓ ప్రియ సోదరులారా, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి యథార్థపరులమై దేవుని కొరకు కొంత భాగాన్ని మనం చెల్లించి అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపించడానికి, అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి మనం సహకరిద్దాం. ప్రియ స్నేహితులారా, దేవుని కొరకు మనం ఏదైనా మన జీవితంలో చేసి ఉండిన ఆనవాళ్ళు మనం నిశ్చయంగా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఒక దినాన ఆయన మనలను ఘనపరిచి అనేక మంది ముందు ఆ తెల్లని వస్త్రం ధరింప చేయాలంటే మనం ఆయన పట్ల అనేకమైన నీతి కార్యాలు జరిగించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయనే మనకు గొప్ప మాదిరి. ప్రియ సోదరులారా, ఆయన ఎంతో సామాన్యంగా జీవిస్తూ, ఎంతో సంఘంతో ఎంతో ఆనందిస్తూ, ఆయన అనేక మందిని బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, క్రీస్తునొద్దకు నడిపిస్తూ అనేక మందిని నిత్యరాజ్యానికి నడిపించిన వాడు. ఆయనే మనకు గొప్ప మాదిరి. ఆయన జీవితం మనకెంతో ఆదర్శప్రాయంగా ఉన్నది. ఆయన తెచ్చిన వాక్యాన్ని, ఆయన జీవించిన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుదాం. ఆయన ఈ గడియ కొరకు తెచ్చిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం తలపోసుకుంటూ, మనం వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేరుస్తూ మనం యథార్థంగా సిద్ధపడతాం. ఆ ఎత్తబాటు కొరకు మనం సంసిద్ధంగా ఉందాం. దేవుని నుండి అనేక గొప్ప ఫలాలను పొందుకునే ఆ స్థితిలోనికి మనం వెళ్దాం. మనం యథార్థపరులుగా జీవించి దేవుని చేత ఆశీర్వదింపబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి అంతం వరకు మనల్ని ముద్రించి క్రీస్తు కొరకు యథార్థముగా నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం 1 దినవృత్తాంతములు 28-29 అధ్యాయములు మరియు యోహాను 9వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యమైన వాక్కును అనేక మందికి పంపి దేవుని నిత్య రాజ్యానికి, ఆ మహిమకరమైన రాజ్యానికి, ఆయన ధరింపజేసే ఆ తెల్లని వస్త్రానికి యోగ్యులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దేవుని నిత్యమైన కృప, ఆయన నిండైన ఆశీర్వాదములు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని బహుగా ఆదరించునుగాక, మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. షాలోమ్. చీకటి దారులలో చితికిన బ్రతుకులకు, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసి
అతడెంతో పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడేన జీవన రక్షణ కారణ భూతుడు. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. జీవన సంద్రములో ఆవలి తీరముకు, జీవన సంద్రములో ఆవలి తీరముకు నావా నడుపగలిగే నావికుడు నాదుడేసే. నావా నడుపగలిగే నావికుడు నాదుడేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడేన జీవన రక్షణ కారణ భూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు. దీన దరిద్రులకు కడుహీన పాపులకు, దీన దరిద్రులకు కడుహీన పాపులకు రక్షణ కలుగజేసే అక్షయ రాజు యేసే. రక్షణ కలుగజేసే అక్షయ రాజు యేసే. నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు. అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే యేసుడు, అతడే